అనిలు అమ్మా రెడీ అయినవా? అయితానే. నా కొత్త డ్రెస్ వేసుకో బిడ్డ, మంచిది. వేసుకుంటా. వాచ్ పెట్టుకో. సరేనే పెట్టుకుంటా. తెల్లద్దాలు ఉండగా పెట్టుకో. సరే సరే. నా కొడుకు ఈ సంబంధం ఖాయం కావాలి. వచ్చే నెల మంచి రోజులు ఉంటే పెళ్లి పెట్టుకుంటాం. చూడాము తుమ్మన తుమ్మిండేవాడు. ఈయన తుమ్ము కక్కి దాలుగా ఈయన తుమ్మిన మన్నెత్తుకొచ్చిపోయా. మేము శుభమాని పెళ్లి శుభలకు వెళ్ళాగానే తుమ్మిండు. ఆయన ముక్కుల దూది పెట్టా. తుమ్మిది నేనంది ఎత్తే తిట్టుడు కాదు, నన్ను ఇక్కడనే బొంద పెడుతుంది. ఏమైంది అత్తమ్మా? బావని బాగానే తిడతాను. నన్ను కాదురా వారి ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టగానే కసుకం తుమ్మాడు ఆని తిడతాను. ఏంది నువ్వు ఇంట్లోకెళ్ళి అడుగు పెట్టాగా తుమ్మిర్రా? ఎవడాడు? ఎవడు? ఈడియట్, రాస్కెల్, స్టూపిడ్. ఎవడాడు? మా బావ అడుగు పెట్టాగా తుమ్మింది. లేక లేక లగ్గం సూపులో కోతాడు. ఎవర్రా వాడు? ఎవరికి అంత ధైర్యం? ఓ సార్ సార్ ఇంతకడి పాదాలు కానీ పోదాంపా. ఎటువంటి బాగు జరగ కూసో. ఎవడో దరిద్రం మొక్కడు తుమ్మిండు. మంచి వచ్చాడు కూసో. సరే కొంచెం సేపు మనం అత్తనో అని మధ్యాహ్నం వాళ్ళకి ఫోన్ చేయ బిడ్డ. సరే అమ్మా చేస్తా. Make recharge to complete your call. Thank you. ఏమైందిరా ఫోన్ కలుస్తలేదా? ఫోన్ కలిసి కాదే, నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయిందా? అయ్యో అది నాకు చిన్న ముచ్చట బావా, నేను చూసుకుంటావు. రీఛార్జ్ చేసిన చూడు బావా. రీఛార్జ్ చేసినావా? ఇంత ఫాస్ట్ ఇట్లా చేసినారా? నేను రీఛార్జ్ షాప్ నడిపిస్తాను బావా. ఫోన్లో క్రౌడ్ రీఛార్జ్ అనే యాప్ వాడతానా. ఇది ప్రత్యేకంగా దుకాణదారుల కోసమే. ఇది నా పనిని 10 రెట్లు వేగవంతం చేసింది. దీనివల్ల నాకు మస్తు ప్రయోజనాలు కలిగినాయి. ప్రయోజనాలా? అవేంటి? నేను ఎలాంటి రీఛార్జ్ అయినా ఈ యాప్ ద్వారానే ఇస్తానా. నాకు ప్రతి రీఛార్జ్ పైన 3.25% కమిషన్ వస్తుంది. అబ్బా భలే ఉంది యాప్. మరి ఇది సేఫేనా? సేఫే బావా, 100% సేఫ్. ఇది BBPS సర్టిఫైడ్. దీనికి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. అవునా? మరి నీకు ఈ యాప్ ఎట్లా దొరికింది? ఏది ప్లే స్టోర్ లో ఉంది బావా, ఇన్స్టాల్ చేసుకో. ఫ్రెండ్స్, ఈ యాప్ నాలాంటి దుకాణదారులకు చాలా అవసరం. ఈ క్రౌడ్ రీఛార్జ్ యాప్ మీ పనిని 10 రెట్లు వేగవంతం చేస్తుంది. ఇది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోరి. ప్లే స్టోర్ లో కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోరి. ఇంకా లేట్ ఎందుకు బావా, ఫోన్ చేయి పోదాం. సరే. అనిల్ ఫోన్ చేస్తాను. హలో హలో అక్క, మేము ఇంటికాడికి వెళ్ళి బయలుదేరుతానా. ఆ అమ్మాయిలోకి చెప్పు. సరే తమ్ముడు రారి. సరే పిల్లలకు కూడా చెప్తా నేను. హలో లచ్చక్క. రమ్య చెప్పరా. పిల్లగానోళ్ళు బయలుదేరిరట. వెళ్ళిరట్నా? రమ్మా రమ్మా. తయారై ఉండు అని మరదలను ఉంటానా. సరే. బుజ్జి ఏందమ్మా? ఏం చెప్తున్నా బిడ్డ? పిల్లగానే వెళ్ళిరట. చెప్పనా? లంగవరన్న సిరన్న కట్టుకొని తయారు కాపో. నడుపు చెప్పనా? ఇట్లుంటే కూడా రేంది, నేను తయారుగాను. అగో ఏం పుట్టిందా నీకు? గట్లుంటే మెస్తారా? చెప్పని తయారు కాపో. ఏమో భయంకర సంబంధం వస్తుంది. గట్లుంటే ఎట్లుంటావు? అదేమన్నా బట్టలేనా? పో చెప్పని తయారు కాపో. నచ్చొద్దనే కదా గిట్లుండేది. ఓ పెద్ద మంచి సంబంధం అయితే నేను తయారుగాను, గిట్లనే ఉంటా. ఆగో మళ్ళీ తయారు కానట్లేదే. ఏం పుట్టిందా నీకు? నేను చెప్పింది షౌకెత్తలేదా? నడుము చెప్పని తయారు కాపో. ఏమైందో బాగా అడుగుతున్నావు? ఉన్నంతసేపు నాతోనే వెనక బిడ్డతోనా ఎప్పుడు ఉడతానే ఉంటావు? నీకు ఏది మాట్లాడినా ఒరినట్టుగా అనిపిస్తుంది. ఆ పిల్లగాళ్ళు బుజ్జిని చూస్తానికి వస్తారట. అవునా? మన చెప్తలేవేందే? అబ్బో ఎప్పుడు చెప్పబోద్ది నీకు? పొద్దుగా లేచి డిపో పోయి కుద్దేస్తావు కదా. బస్ అన్న టైం కత్తావు రాదో గాని నువ్వైతే టైం పోయి తాగేస్తావు. అవన్నీ ఇడిచిపెట్టు గాని ఎప్పుడు వస్తారట్నే? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరట. ఈ నెల ఒక తయారు తయారైతలేదు. నీకు నీ బిడ్డకు లెక్క కనిపిస్తానా? ఏంది బిడ్డ తయారైతలేవాట?
అబ్బా బాపు, నాకు ఇప్పుడే పెళ్ళైంది, నేను చేసుకోను. బిడ్డ చిన్న పిల్లగానే తర్వాత చదువుతి. తర్వాత చెప్తావా? కట్టెలతో ఉన్న కాళ్ళు కానీ ముంట కొడక. ఇంకా చిన్న మొళ్ళ దానికంటే చిన్న లగ్గాలు అయితేనే చిన్న మొళ్ళ అనుకుంటారా? మంచి సంబంధాలు లగ్గం చేస్తా అంటే బిడ్డ మంచి సంబంధం అంటగా తయారుగా అప్పు. మా అవ్వవు కాదు, మా బంగారు తల్లి. అబ్బో బాగా బూరకిచ్చుడు. పో బిడ్డ పో. అయ్యకున్న బిడ్డకు కొద్దిగానే ఏమనిపిస్తలేదు. సప్పుడు కాడ కూర్చొని చావు. నాలుగు మర్రబెట్ట అనుకో బిడ్డ బయట ఎత్తేస్తా. అయితే గంటలు అత్తురన్నుగా పాల ప్యాకెట్ పట్టుకొస్తా. ఏంది నువ్వా? ఇక నువ్వు వేయినట్టే నీ సాయి వేసినట్టే. ఇప్పుడు పాల ప్యాకెట్ పోయిన అనుకో తోలన కలిస్తే వాళ్ళతో ముచ్చి పెట్టుకుంటావు. ఇక పిల్లగాని వాళ్ళు వస్తారు, దాన్ని చూస్తారు, వాళ్ళు పోతారు. నువ్వు ఆడ అరుగు మీద చావు. నువ్వు అందుకత్తా పాల ప్యాకెట్. ఇంట్లో కుర్చీలు ఉన్నాయి, సాదురు ఇతలు వారాయి. ఇంట్లోనే వాడాకు. ఎండ బాగా చంపి పాడైతాను. ఏమనిచిందమ్మా ఆగమాగం వాళ్ళేటో పోతా అన్నావు? ఆగమాగం ఎటు పోతలేను బిడ్డకి దుకాణంలోకి పోతాను. ఇలా చెల్లెకు సంబంధం చూడత్తారు. ఏంది సంబంధం చూడత్తా? మరి ఎవరికి చెప్పపోతివి? అయ్యో బిడ్డ, ఎవరికన్నా చెప్తే మంచిగున్నదా? చుట్టుపక్కల వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు. అందుకే ఎవరికి చెప్పలేదు బిడ్డ. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అవును నిజమే, మంచి పని చేసిన వాళ్ళకి చెప్పకుండా. సరే నేను కూడా ఎవరికి చెప్పగాని ఇంటికి వస్తారేంది? ఇంటికి వస్తారు బిడ్డ. గట్ల ఎత్తావు చిన్నమ్మ, డైరెక్ట్ ఎందుకు ఇంటికి రమ్మన్నావు? ఎక్కడన్నా మీ చుట్టాల ఇంటికో లేకపోతే వాళ్ళ ఇంటికో తెలిసిన వాళ్ళ ఇంటికో రమ్మని చెప్పాలి. డైరెక్ట్ ఇంటికి రమ్మంటే అందరికి తెలిసిపోద్ది కదా. అది కూడా నిజమే బిడ్డ. దేవతో లేదురే చెప్పిన మంచి ముచ్చట. ఈ సంబంధం ఇంకా రమ్య చూసింది. ఇక రమ్య వాళ్ళ ఇంటికి రమ్మంట మరి. సరే రమ్యోళ్ళ ఇంటికి రమ్మన్నాక మొత్తం కుదిరినాకనే తినడానికి మన ఇంటికి రమ్మాను అంతే. సరే బిడ్డ, ఈ ముచ్చట వాళ్ళకి చెప్పకు. సరే చెప్పగాని పిల్లగాడు ఏం చేస్తాడట చిన్నమ్మ? ఏదో పీర్ మనసాట, మందులు ఇస్తాడట, నెలకి 20,000 అది పీర్మసి కాదు చిన్నమ్మ, ఫార్మసీ మందుల షాప్ అన్నట్టు. మంచి జాబే. ఏదో నచ్చింది అన్న తీ బిడ్డ. అయితే మన మరి కట్నం ఏమన్నా అడుగుతారా? ఇక వచ్చినాక తెలుస్తుంది కట్నం ముచ్చట. అదే మరి ముందే కనుక్కోవాలి ఎంత అనేది. ఏం చేద్దాం, ఎంతో కొంత ఇయ్యాలి కదా బిడ్డ కట్నం. ఇచ్చుడే గాని మరి ఇక నీ విన్నే అన్ని బాధ్యతలు వాడే. చిన్న బాప ఏమో బాగా తాగి కాలు రగ్గొట్టుకునే కింద పడి. మరి ఏం చేయాలి బిడ్డ? అద్దరాముండ కొడుకు అంటే తాగి కాళ్ళు రగ్గొట్టుకుని చెప్పు తిన్నాడా బిడ్డ? అప్పుడు తినకనే పాయ. ఇప్పుడేమో అంత మొత్తం బాధ్యతలన్నీ నీ విన్నేవాడే. ఏదో ఇక ఒడ్డెక్కియాలి నువ్వే. ఇక ఆయనతో ఒడ్డెక్కిస్తే దానికి లగ్గం చేస్తే ఉన్నా మేమిద్దరం పోయినా మేమిద్దరం దాని బాధ్యత తీర్చుకోవాలి కదా బిడ్డ కన్నందుకు. ఇక అంతే చిన్నమ్మ. అయితే మానే ఎంతో కొంత పోసి లగ్గం చేసి ఒడ్డెక్కి నువ్వే ఎవరిని అడిగి చేసి ఆయనతో దాన్ని ఒకదాన్ని ఒడ్డెక్కిస్తే అది అటు ఇది ఇటు. అయితే మేము తింటాం పట్టే పట్టం. సరే 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 బిడ్డ పోయేస్తా. సరే. ఏంది బావా కింత ఎండ కొడుతుంది? ఈ ఎండాకాలం కూడా నేను పెళ్లి సూపులు ఎవరు పెట్టుకోమన్నారు. ఓ చలికాలం ఆనకాలం పెట్టుకుంటే ఏమో. నా పేరు విని ఇప్పుడే మంచిగా ఉందట్రా. అయినా ఏ కాలం అయితే ఏంది చెప్పని లగ్గం అయితే అయిపోయా. ఇక ఓ కారన్న మాట్లాడద్దా? ఈ ఎండకు కర్రగా అయితే వాడికి పోయే వరకు. అంత మంచిగా తువాలని కట్టుకుంటే ఎండకు భయపడతావు. అప్పుడే కూడా బావా చెల్లెలు బంగ్లానేగా. ఏది చెల్లెలు కాదురా, ఇంకా రమ్యక్కలు అమ్మాయిలు ఏడికే వస్తానరాట. అందుకే మనల్ని కూడా ఏడికే రమ్మంటారు. రమ్య అక్కోలేదా? నీ చెల్లెలు అనుకుంటానా? వాళ్ళది కాదు, వాళ్ళది కూడా చూడమండి. ఇప్పుడే వస్తారా? ఇగో కాలు అమ్మ కడితే అబ్బ కొడుక సత్తిరా, అబ్బ కొడుక సత్తిరా. అక్క ఈ కాగబెట్టిన నీళ్ళ కాళ్ళే అన్న ఏ కాగబెట్టినాయి కాదవి ఎండ జాయినట్టున్నాయి. గీ కడుకో, గీ చల్లటి కడుకో. బావా నీకు అమ్మాయి సెట్ కాదు, మనం ఎట్లా వచ్చిన వాటిలో పోదాంపా. అరే వచ్చిందే ఇప్పుడు, ఇంకా అమ్మాయినే చూడలే, పోదాం పా అనబడితే. నేను చూసినావా? ఎక్కడుందిరా? ఆ గోడకాడు ఉంది చూడు. అంత మంచిగా ఉంది అమ్మాయి.
నాకే సెట్ కాదంటావారా నడు. మంచిగా ఉందా? నేనే టేస్ట్ లేని ఏమైనా అంటే నాకంటే అధ్వానం ఉన్నాడు. ఛీ. ఈయనేంది కాలు కడుక్కొని రమ్మంటే ముఖం కూడా కడుక్కొని వచ్చినట్టున్నాడుగా. తీసుకుపోయి టవల్లని ఇస్తా. ఇక్కడ ఉంది. ఏమైంది? ముఖం కడుక్కున్నావుగా, ఈ తువ్వాలతో చూడుకో. ఓ, నీకు అట్లా అర్థమైందా? థ్యాంక్స్. నేను తువ్వాలు తెచ్చుకున్నా కానీ బండ్లే మర్చిపోయినా. నేను రోజుకి 5-6 సార్లు ముఖం కడుక్కుంటా, ఎండాకాలం కదా చల్లగా ఉండనని. అక్క మావ కాలుకి ఏమైంది? మామ కాలుక రాత్రి డిపోకు పోయి రాగా కుక్కలు ఎంబడి పడితే మోర్లో పడ్డాడు. కాలు ఎరగొట్టుకున్నాడు, ఇక మూలకు పడ్డాడు. అయ్యో బస్ డిపోనా పాపం. అయ్యో బస్సు డిపో అనుకుంటాడో ఎంత పాడే. కళ్ళు డిపో పోయి రాగా తప్పదాయి రాగా కుక్కలు ఏమడాడితే మూర్ల వాడు. మా ఎంతసేపు నిల్చుంటారు? కూర్చో కూర్చో కూర్చోమా. నువ్వు కూసో తమ్ముడు, అటు కూర్చుంటాడు మామయ్య గాని. కూసో మామ, కూసో. కుర్చీలో కూర్చుంటావా? కూసో 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 మామ, కూసో. అయ్యో మెల్ల మెల్ల, మళ్ళా అడవిరా కొట్టుకుంటావా మళ్ళా? వద్దు బావ, పోదాంపా సప్పుడేక. ఈ సెట్ కాదు, నేను వర్రంగా ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. సపరేట్ వచ్చిన కాడికి నేనేం వరకు. రమ్య, ఆ చాయ్ పెట్టుకొని బుజ్జిని తీసుకొని రాపో. సరే అక్క. నీకు ఆ అమ్మాయి నచ్చిందా? అరే ఎందుకు కొడతానరా? చేసుకునేది నేను, నాకు నచ్చింది నేను చేసుకుంటా. నువ్వు పిజపి దొరినావు అనుకో మూతి వాళ్ళతో చెప్తానా. నువ్వేనా నువ్వు, నాకేంది, చెప్పు తింటలేవు. కూలర్ ఏరా? గడ్డ ఖరాబ్ అయింది కూలర్ది, 3 రోజులే. నాకు ఇదో ఆఫరా? గడ్డ ఖరాబ్ అయితే ఈడేందుకు ఎట్టిరు? ఉల్లిగడ్డలకు వారేయక. ఛాయ్ తీసుకోరా. ఒకసారి అమ్మాయిని చూడు ఎట్లుందో. నువ్వు పెళ్లి చేసుకునేది ఏమేనా? ఏమని మరి ఆ డ్రమ్ముది? నేను ఇవరి దాకా డ్రమ్ముదే పెళ్లి కూతురు అనుకున్నా, అందుకే అద్దంటానా బా. అది కాదురా, నువ్వు ఒకళ్ళు చూసి ఒకళ్ళు అనుకుంటాను. ఇప్పుడు వచ్చినామనే పెళ్లి కూతురు ఎట్లున్నది? సూపర్ ఉంది బా. మరి పిజ్జా పిజ్జా రావాడు జపాన్ నుంచి. నేను అదే అనుకున్నా, నాకేం తెలుసు. తాగు. తాగుడైపోయిందా? గ్లాస్ లేదు. కింత ఎండకు షాయ తెచ్చిర్రు, చల్ల కూల్ డ్రింక్ తెప్పిస్తేమో. అంటే పెళ్లి చూపులకు సాయం వస్తారు కదా, అందుకే మేము కూడా సాయం తెచ్చినాం. అబ్బో గొప్పోళ్ళు మీరు.
బావా అర్జెంటు. ఒకటి బాత్రూమ్ ఉన్నాయి పో. సరే వచ్చిందానే వచ్చిర్రు. సంబంధం ఓకే అయిందానే? పెళ్లి చేసుకుంటావా అని? తలకాయ పని చేస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చినంత మాత్రం నేను చేసుకుంటానా? నేను ఇన్ని తప్ప వాళ్ళు చేసుకోను. మా వాళ్ళు ఎన్ని సంబంధాలన్నా తీసుకురాని అన్ని క్యాన్సిల్ చేపిస్తా. నాకు తెలిసే, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. సరే గాని ఆ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని ఫోటో తీసి పంపి. సరే పంపుతుంది బుర్రకు బాగా. అమ్మా దీనికి లవర్ ఉన్నాడా? అర్జెంటుగా మా బావకి చెప్పాలి. బాబా పెళ్లి పిల్ల. పెళ్లి పిల్ల ఇంట్లోనే ఉంది, ఎందుకు కొడతాను? అది కాదు బావా. అరే నువ్వు ఊర్రకు రా, వచ్చిన కాడికి ఏమేమి ఊరి నా తలకే తింటాను. బా నేను చెప్పేది నువ్వు సప్పుడే కొను, ఊరితే మూది వాలుగుతాయి. నువ్వు చెప్పేది నువ్వు పో. ఊరగా అని చెప్పినా సప్పుడే కొను. సరే పెళ్లి చూపులకు వచ్చింది మా ఊరి అనిల్ బావనా? బావా శ్రీకాంత్ గారికి ఇప్పుడు పోయేస్తాడు. నేను ఈయనకి నేను పెళ్లి చూపులకు వచ్చినా అని తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. ఈయనకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. చెప్పోయ్. అనిల్ బావా ఏడున్నావు? పెళ్లికి వచ్చిన. పెళ్లికి వచ్చినవా? మరి సప్పుడే వినబడతలేదు. ఇదంతా సైలెంట్ నడుతుంది, అందుకే నీకు సప్పుడు వినబడతలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. కారాడ్డాలు బాగానే ఆడతావు కానీ నువ్వు పెళ్లి చూపులకు పోయినావు కదా? పెళ్లి చూపులకా? పెళ్లి చూపులకు నేను ఎందుకేనా? నీకెవరు చెప్పారు? పెళ్లి కూతురు నా లవరు, నీకు చెల్లి అవుతుంది బావా. అదే తిరుమల అరే అమ్మాయికి లవర్ ఉన్నారు రా. నేను అప్పటి నుంచి అది చెప్తాం అనుకుంటే నా నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళనిస్తానవా? ఇప్పుడు ఏదైనా చేసి క్యాన్సిల్ చెయ్యి. చేస్తా. చిన్నమ్మ మీకు పిల్ల నచ్చిందా? మాకు నచ్చిందిరా. మరి ఇంకేంది, కట్నాల ముచ్చట కూడా మాట్లాడుకోర్రి. మాట్లాడుకుందాం, ఇంకేంది. అమ్మ చెట్రా. ఏంద్రా? ఇప్పుడే పంతులు ఫోన్ చేసిండు, నా పేరు విన మంచి లేదట, ఇప్పుడు పెళ్లి చేసుకోకన్నాడు. మరి ఇలాగ ఏం చెప్పుదాం? ఏదో ఒకటి చెప్పుదా పోదా. అన్నా మేము పోయినాక ఫోన్ చేస్తామే, పోతాన్నాం ఏదైనా చెప్తాం. క్రౌడ్ రీఛార్జ్ యాప్తో మీ వ్యాపారాన్ని 10 రెట్లు వేగవంతం చేసుకోండి. ఇది భారతదేశపు పూర్తి అధికారిక మరియు BBPS సర్టిఫైడ్. ఇది 100% సేఫ్ ప్లాట్ఫామ్. దీనికి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీరు చేసే ప్రతి రీఛార్జ్ పై 3.25% కమిషన్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లేస్టోర్లో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఈ రోజే క్రౌడ్ రీఛార్జ్ యాప్తో మీ వ్యాపారాన్ని అప్గ్రేడ్ చేసుకోండి.